4 పంచాయతీలు గెలుస్తాం. ఎక్కడే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని నామరూపం లేకోకుండా అనంతపురం అర్పణ నియోజకవర్గంలో చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గతంలో చూశారు, గత 5 ఏళ్లలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో. కనీసం ఎక్కడే కానీ తెలుగుదేశం కార్యకర్తలు బయటకు వస్తే ఏదైనా చిన్న మాటలు మాట్లాడినా కానీ, చిన్న కామెంట్ చేసినా కానీ కేసులు పెట్టి జైల్లో వేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నారు. దగ్గర మా అర్బన్ నియోజకవర్గంలో ఏ నాయకుడిని తీసుకున్నా కానీ మా మీద 10 కేసులు ఉన్నాయి, 15 కేసులు ఉన్నాయని చెప్పే పరిస్థితి. ఖచ్చితంగా అవన్నీ బూటో కేసులన్నీ ఏవైతే గత ప్రభుత్వంలో పెట్టారో ఆ కేసులు కానీ మా తెలుగుదేశం కార్యకర్తల మీద అన్నీ కుట్టించడం జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి వర్యులు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ హామీ ఇవ్వడం జరిగింది. ఏవైతే గత ప్రభుత్వంలో కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో, వాళ్ళ మీద కేసులు పెట్టారో అవన్నీ మేము పర్సనల్గా తీసుకొని కొట్టేయించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.